అసలు రాత్రంతా నిద్రనే వస్తలేదు. దీంతో ఎట్లేగాలనో ఏమో. వాళ్ళ పుట్టింటికి పోతుంది అనుకుంటే పోతలేదు. ఈ రోజు ఎట్టయినా సరే దీన్ని వాళ్ళ పుట్టింటికి తరిమేయాలి. ఏ లయ్యి, తెల్లగయింది. రాత్రంతా నేను నిద్రపోకుండా ఎదా చేస్తే నువ్వు మాత్రం ప్రశాంతంగా నిద్రపోతున్నావా? ఆగు, నీ పని చెప్తా. ఏంటండి ముఖం మీద నీళ్ళు కొట్టినారు? తెల్లగైంది. ఎంత పిలుస్తున్నా లేసలేవు, అందుకు ముఖం మీద నీళ్ళు కొట్టినా. ఇదేం నీ పుట్టినీళ్ళు కాదు, ఇష్టం వచ్చినప్పుడు లేనిక. అందుకు ముఖం మీద నీళ్ళు కొడతారా? ఒకటికి 2 సార్లు పిలిచాల్సింది. ఇట్లా ముఖం మీద నీళ్ళు కొట్టి లేపేదేంది? మా ఇంట్లో ఇట్లనే ఉంటది. ఎవరైనా తెల్లగా ఎవరికి నిద్రపోతే ముఖం మీద నీళ్ళు కొట్టి లేపుతాం. నీకు నచ్చకుంటే మీ పుట్టింటికి పో. మళ్ళీ అదే మాట అంటారు. నేనెందుకు పోతా మా పుట్టింటికి? ఇది నా ఇల్లు, నేను ఈయనే ఉంటా. ఉంటావా? ఉండు, నీ కర్మ. పోయి తిన్నిక టిఫిన్లు చేయిపో. కరెక్ట్ అర్ధగంటలోపు స్నానం చేసి వస్తా. అంతలోపు టిఫిన్లు చెయ్యి. లేటుగా చేసినావనుకో అప్పుడు చెప్తా నీ పని. ఈయన ఇదంతా కావాలనే చేస్తున్నాడు. నన్ను ఎట్టెట్లా వదిలించుకోవాలని నానక ప్రయత్నాలు చేస్తున్నాడు. పెళ్లి చేసిన వాళ్ళు బానే ఉన్నారు, పెళ్లి చేసుకున్నాడు బానే ఉన్నాడు. మధ్యలో నేను నలిగిపోతున్నా. అసలు మా అత్త మా మామ చెప్పిన దానికి ఈయన ప్రవర్తించేదానికి సంబంధమే లేదు. నాకు తెలిసి ఇంకేమన్నా కారణం ఉంటదేమో. ఎట్లన్నా గాని మొత్తం తెలుసుకోవాలి. ఈయనని దారిలోకి తెచ్చుకోవాలి. ఏందండి ముఖం అట్లా పెట్టుకున్నారు? ఏమైంది? ఇంకేం కావాలనే? రాత్రి మన కోడలు ఎట్లా మాట్లాడిందో చూసినావు కదా. మన కొడుకు గురించి నిజం తెలిస్తే ఆడవాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి చెప్తుందో అని భయం వేస్తుంది. అవునండి, నాకు కూడా అదే భయం వేస్తుంది. రాత్రి ఎట్లాగట్లా కవర్ చేసినాం. లేకపోతే మొత్తం నిజం చెప్దామా కోడలికి? వద్దండి, చెప్పొద్దు. తొందరపడి చెప్పే రాయింత. నిజంగా తెలిసిందనుకో అస్సలు ఆగదు. వెంటనే వాళ్ళ పుట్టింటికి ఫోన్ చేసి పంచాయతీ పిలుస్తుంది అందరినీ. కరెక్టేనే, కానీ ఎప్పుడోసారి నిజం బయటపడాల్సిందే కదా. ఎన్ని రోజులను దాచిపెడతాం? ఎట్ట జరిగేది అట్ట జరుగుతుంది. మీరు మాత్రం నోరు జారొద్దు. యాదాని గురించి మాట్లాడుతున్నారు అత్తయ్య, నోరు జారొద్దు అంటున్నావు. వామ్మో, కొంపదీసి మొత్తం వినేసిందే. మిమ్మల్ని అత్తయ్య అడిగేది ఆ విషయం గురించి మాట్లాడుతున్నారు. తొందరపడి నిజం చెప్పొద్దు, నోరు జారొద్దు అని అంటున్నారు. కొంపదీసి మీ కొడుకు గురించి నిజం దాచిపెట్టినారా నా దగ్గర ఏమన్నా? అయ్యయ్యో, అట్లాంటిదేం లేదు. మేమిద్దరం వేరే విషయం గురించి మాట్లాడుతున్నాము, మా కొడుకు గురించి కాదు. ఇంతకు ఏమైందమ్మా? మా కొడుకు గురించి నిజం దాచిపెడుతున్నామని డౌట్ నీకెందుకు వచ్చింది? అత్తయ్య, మీరు చెప్పిన దానికి మీ కొడుకు ప్రవర్తనకి అసలు సంబంధమే లేదు. ఏమైంది? రాత్రి నాతో గొడవ అన్నాడు. మీ పుట్టినింటికి గో అంటున్నాడు. నాకే నిద్ర వస్తుంది, పక్కకు జరగండి అంటే ఇది నా మంచము, నేను ఒక్కడే నిద్రపోతా అంటున్నాడు. నువ్వు ఆడికన్నా పోయి నిద్రపో, నాకు సంబంధం లేదు అంటున్నాడు. అత్తయ్య, నాకు కింద నిద్రపోయే అలవాటు లేదు. ఆడికైనా సర్దుకొని కింద నిద్రపోయినా. రాత్రి చాలాసేపు దోమలు కుట్టినాయి, బాగా చలి పెట్టింది. అస్సలు నిద్రనే వచ్చలేదు. తెల్లవారుజామున ఒక్కటి బాగా నిద్ర వచ్చింది. అయ్యో, నాకు చెప్పింటే అయిపోతుండే కదమ్మా. నేను వచ్చి చెప్తుంటే వానికి. అదంతా నాకు ఇబ్బంది కాదు, నేను సర్దుకుంటా. కానీ పొద్దున తొందర నిద్ర లేచలేవని గ్లాసు నీళ్ళు తెచ్చి మొక్కాను కొట్టినాడు. ఏంది, అంత పని చేసినాడా? అంతేకాదు, ఇప్పటి నుంచి తొందర నిద్ర లేకుంటే ఇట్లనే గ్లాస్ తో నీళ్ళు కొడతా అంటున్నాడు. నీకు అంతగా ఇబ్బంది అయితే మీ పుట్టినింటి గో అంటున్నాడు. మొత్తానికి నన్ను ఎట్లా వదిలించుకోవాలి, ఎట్లా ఇబ్బంది పెట్టాలని చూస్తున్నాడు. అర్ధగంటలో రెడీ అయ్యి వస్తా, టిఫిన్లు ఏం చేయకుండా అప్పుడు చెప్తా నీ పని అని వార్నింగ్ ఇచ్చిపోయిండు. ఏమో ఏమో అని వదిలేసే కొద్దీ అతకం చేస్తున్నాడు. వాని సంగతి మేము చూసుకుంటాం. నేను మీ మామ పోయి వానికి క్లాస్ ఇచ్చి వస్తాం. నువ్వు పోయి టిఫిన్ చేయిపో. సరే అత్తయ్య. ఏందే, వానికి ఏమైనా మెంటల్ లేచిందే, తిక్కలేసిందే? పాపం కొత్తగా పెళ్ళయింది, అట్లనే నా మాట్లాడేది. అదే కదండి, అంత దుర్మార్గంగా మాట్లాడినాక వానికి నోరెట్లు వచ్చిందో. పాపం ముఖం మీద నీళ్ళు కొట్టినాడంట. వీడిని ఇట్లే వదిలేస్తే నెత్తి మీదకి ఎన్ని కంపాలు వేస్తాడో. పోయి వాని పని చెప్దాం రండి. రే మీరా? ఏంది నా రూమ్లోకి వచ్చినారు? నీ కాళ్ళు చేతులు ఇరగొడదామని వచ్చినాం. ఏంది? నేనేం చేసినా? ఏంరా నువ్వు? నీ గురించి అసలు నువ్వేమనుకుంటున్నావు? కొత్తగా పెళ్ళైన అమ్మాయిని కూడా చూడకుండా మొక్క మీద నీళ్ళు కొడతావా? లేటుగా నిద్రలేస్తే రోజు మొక్కానికి నీళ్ళు కొట్టి లేపుతావా? నువ్వు మాత్రం దర్జాగా మంచం మీద వండుకోవాలి, కోడలు మాత్రం కింద వండుకోవాలనా? అసలు నీకేమైందిరా? ఎందుకు ఇట్లా చేస్తున్నావు? ఏదో బాగుపడతావని పెళ్లి చేస్తే కోడల్ని ఇబ్బంది పెడతావా? నిన్ను ఎట్లా పెంచినాంరా మేము? పాపం ఒక ఆడపిల్లని కూడా చూడకుండా అంత ఇబ్బంది పెడతావా? నాకు వద్దంటే పెళ్లి చేసినారు కదా, నేను ముందరనే చెప్పినా మీకు, మీరే వినిపించుకోలే. అరే, నీకు ఇప్పుడు తొందరపడి పెళ్లి చేయకుండా నింటే నీకు అసలు పిల్లలు కూడా ఎవరు ఇస్తలు కాదు. యాదో మన అదృష్టం బాగుండి మంచి అమ్మాయి దొరికింది. ఇన్ని రోజులు చేసిన ఎదవ పనులు చాలు, ఇప్పటికైనా మంచిగా మారు. నీ గురించి ఇంకా నిజం తెలియదు కోడలికి.
తెలిసిందనుకో బంగారు లాంటి అమ్మాయిని దూరం చేసుకుంటావు. అంత బంగారం నాకేం అక్కర్లేదులే. మీరు ఎన్నైనా చెప్పండి, నాకు కామంటే ఇష్టం లేదు. నేను నాకు నచ్చినట్టునే ఎప్పటిలాగానే ఉంటా. అరే నీకు ఎట్లా చెప్తే అర్థమవుతుందిరా? మనిషికో మాట గొడ్డుకో దెబ్బ. నువ్వు మనిషివి కాదా, పశువువే? అరే ఇన్ని రోజులు చేసిన ఏదో పనులు చాలు. ఇప్పటికైనా ఒళ్ళు దగ్గర పెట్టుకొని మంచిగుండు. కోడలి పిల్లని ఏమని ఇబ్బంది పెట్టినామని తెలిసిందనుకో నీ కథనే వేరుంటది. ఏమనుకున్నావో దాయిపోదాం. ఇది జరిగిందల్లా మా అమ్మకి మా నాన్నకు పోయి చెప్పింది. మా అమ్మ మా నాన్నతోనే నన్ను తిట్టించింది. దీనికి ఇట్లా కాదు, ఆగు నీ పని చెప్తా. టిఫిన్లన్నీ మంచిగా ఉన్నాయమ్మా, బాగా చేసినావు. మీ అత్తయ్య కంటే నువ్వే బాగా చేసినావు. నా కొడుక్కి ఇడ్లీ దోశ అంటే ఇష్టం. నువ్వు చేసిన టిఫిన్లన్నీ నా కొడుకు లొట్టలు వేసుకుంటూ తింటాడు. థ్యాంక్స్ అత్తయ్య. ఏం చేసినావు టిఫిన్? ఇడ్లీ దోశ చేసిన. వాడికి కూడా పెట్టమ్మా, తింటాడు. సరే అత్తయ్య. ఇదిగో తీసుకోండి. టిఫిన్ బాగా చేసింది. దీన్ని వదిలించుకోవాలంటే గొడవ చేయాల్సిందే తప్పదు. కోడలి పిల్ల బాగా చేసింది టిఫిన్లు. కడుపు నిండా తిను. ఏంది బాగా చేసిందే? దీన్ని ఎవరన్నా టిఫిన్ అంటారా? ఏమైందండి, బాలేదా? నీ ముఖం లక్కనే ఉంది. ఏంది అట్లా చేసినావు? నాకేం నచ్చలే. అరే బానే ఉంది కదరా. ఇంత మంచిగా చేసింది నీకెందుకు నచ్చలేదు? ఏం మంచిగా చేసింది? దీని కుక్కలు కూడా తినవు. అత్తయ్యకి మామయ్యకి నచ్చినప్పుడు నీకెందుకు నచ్చలేదు? నేను చేసిన టిఫిన్లు మంచిగానే ఉన్నాయి, నువ్వు కావాలని ఇట్లా అంటున్నావు. మీ అత్త మామ బాలేవంటే ఎడ ఫీల్ అవుతావో అని బాగున్నాయి అన్నారు. కానీ నువ్వు చేసిన టిఫిన్ ఉప్పు లేదు, కారం లేదు, సప్పగుంది. నీ ముఖానికి మంచిగా వండనిక కూడా రాదా? అరే నీకు ఇందాక క్లాస్ వీక్నెస్ సిగ్గు రాలేనా? ఇందాక నీ రూమ్లోకి వచ్చి చిలుకకు చెప్పినట్టు చెప్పినాము. ఒకసారి చెప్తే అర్థం కాదా? ఎందుకు కోడలి పైన అట్లా విసుక్కుంటున్నావు? అత్తయ్య మీరు నిజం చెప్పండి, టిఫిన్లు మంచిగా ఉన్నాయా లేదా? వాడి మాటలేం పట్టించుకోవద్దమ్మా, టిఫిన్లు నిజంగానే బాగున్నాయి. చూడు, అత్తయ్యకి మామయ్యకి మంచిగా ఉన్నాయంట, నువ్వు కావాలని చేస్తున్నావు ఇదంతా. ఏం నోరు ఎక్కువైతుంది. ఎవరికన్నా నచ్చని, నాకు మాత్రం అస్సలు నచ్చలేదు. నీకు అంతగా టిఫిన్లు చేయడానికి రాకుంటే మీ పుట్టింటి పోయి కూర్చోపో. మీకు ఎన్నిసార్లు చెప్పాలి, ఇదే నా ఇల్లు, నేను ఆడుకోను. సరే మీకు నచ్చలేదు అంటున్నారు కదా, నచ్చితే తినండి, లేకుంటే లేదు. నన్ను ఇంట్లో నుంచి పోనే హక్కు నీకు లేదు. కరెక్ట్గా చెప్పినావమ్మా. అరే నీకు నచ్చితే తిను, లేకుంటే బయటకు పోయి తినిపో. ఊకే అనవసరంగా గొడవ చేయొద్దిడా. వచ్చిన నెల రోజులకే మా అమ్మని మా నాన్న నీ వైపు తిప్పుకున్నావు కదా. కాన్లే, మీరే ఉండండి, మీరే తినండి. మీరందరూ ఒకటైనారు, ఇప్పుడు నేను ఒక్కని వేరు. అత్తగానులే, నేను బయటకు పోయి తింటా. నువ్వేం బాధపడద్దు, వాడే మంచిగా మాడతాడు, నువ్వు ఓపిక పట్టు కొంచెం. హలో ఫ్రెండ్స్, భర్తకి ఇష్టం లేని పెళ్లి, బాధపడే కష్టాలు. ఈ స్టోరీ మీకు అర్థం కావాలంటే పార్ట్ 1 నా ఛానల్లో ఉంది, పోయి చూడండి. రాను రాను ఈ స్టోరీ ఇంకా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది. ఈ స్టోరీ రాబోయే మిగతా పార్ట్స్ ని మీరు మిస్ కాకూడదు అనుకుంటే ఇప్పుడే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ స్టోరీ పైన మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.